గండజ్యోతి మేడం అధ్యక్ష వారు జిల్లా అధ్యక్షుల వారు మరియు వారి ఆదేశానుసారం ఈరోజు రేవణ మండలంలో ఇలా ధర్నా చేయడం జరుగుతున్నది. నిరసన వ్యక్తం చేస్తూ జరుగుతున్నది. ఎందుకంటే ఇలా కేసీఆర్ పైన అసత్యపు ఆరోపణలు చేసుకుంటూ చుట్టూ నిర్వహించుకుంటూ ఇలా దొంగ పాలన చేసే రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజానికానికి అన్ని వర్గాలను అణగదొక్కుంటూ ఆ దొంగ హామీలు ఇచ్చి గెలిచి ఇలా కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ అరెస్టు చేయడం అనేది ఒక దురదృష్టకరం. ఇది ఒక అప్రజాస్వామికంగా ఇలా జనమంతా కేసీఆర్ పైన జేజేలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి పాలన అంతమొందించడానికి ఇలా జనం ఇలా నిరుత్సాహంగా ఉండుకుంటూ రేవంత్ రెడ్డి పాలనను అణగదొక్కడానికి ఇలా ఎన్ని ఎలక్షన్లు పెట్టినా కూడా రేవంత్ రెడ్డిని వెనకదొక్కడానికి ఇలా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఎక్కడిది, ఇలా నువ్వు ఇలా అసభ్య ఆలోచనలు చేసుకుంటూ కేసీఆర్ పైన ఇలా ఒక తెలంగాణ ఇచ్చిన దేవుడు ఇలా తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టం అంటే వారు ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. అదేవిధంగా మొన్న నోటీసులు పంపిస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తెచ్చిన యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు వారి మీద మళ్ళీ నోటీసులు పంపిస్తే కూడా వారు స్పందించి నేనైతే ఎక్కడైతే ఉంటున్నో మా ఫామ్ హౌస్కి ఎలక్షన్ అయిపోయినాక నాకు ప్రచారం ఉంటుంది, స్క్రూటిన్లు ఉన్నాయి, నామినేషన్స్ ఉన్నాయి, విత్డ్రాస్ ఉంటాయి, నాకు ఇప్పుడు సమయం నాకు కావాలని చెప్పి కూడా వారు గౌరవప్రదంగా వారు మన సిట్టు అధికారులకు కూడా వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వారి సిబ్బందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి ఇవ్వకుండా వారు లేని దగ్గర అయితే ఇక్కడ నివాసం ఉంటున్నారో ఆ నివాసం లేని దగ్గర నోటీసులు ఇచ్చి వారిని అవమానపరిచినందుకు గాను మా గౌరవనీయులు కేటీఆర్ గారు, గౌరవనీయులు గండ్ర వెంకట రమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము రేగొండలో ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది ఎంత సిగ్గుమాల చర్య అంటే ఒక తెలంగాణ తెచ్చిన ఒక యోధుని, అదేవిధంగా తొలి ముఖ్యమంత్రి గారిని అవమానపరచడం అనేది చాలా సిగ్గుసేటుగా మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు కూడా ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు, మీకు కూడా ఇలాంటి శాస్తి గతంలో మీకు జరిగితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీకు మాట్లాడే విధానం తెలియదు, ఎవరిని ఎట్లా గౌరవించడం తెలియదు. పోలీసులను ఒక ఎలక్షన్ సమయంలో ఎవరైనా ఒక నోటీసులు పంపుతారా? ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వారు ఎట్లా ప్రచారం చేస్తారు, ఎట్లా మా క్యాండిడేట్స్ 2-3 పోటీ చేస్తారు, వారిని కొంచెం కన్విన్స్ చేసి ఒకరిని ఆపాల్సిన అవసరం అవుతుంది. అంటే కేవలం ఇది మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం చేసిన కుట్రలో భాగంగానే, అదేవిధంగా కార్యకర్తల నైతికంగా వాళ్ళు దెబ్బతినాల నైతికత వాళ్ళు కోల్పోవాలనే ఉద్దేశంతో చేసిన కుట్రలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.